నిశ్శబ్ద వాగ్దానం. గోదావరి నది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం అందమైన పచ్చని పొలాలతో, పక్షుల కిలకిల రావాలతో నిండిపోయి ఉంటుంది. కానీ ఆ అందమైన గ్రామంలో ఒక మౌనమైన కథ దాగి ఉంది. ఆ గ్రామంలో రాఘవ్ అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన అతను తన చిన్న చెల్లెలు సీత కోసం జీవించేవాడు. అతను మాట్లాడలేడు. చిన్నతనంలో జరిగిన ఒక ప్రమాదం వల్ల అతని స్వరం శాశ్వతంగా మాయమైపోయింది. అయినా అతని కళ్ళల్లో మాటలు ఉండేవి. అతని చేతుల్లో భావాలు ఉండేవి. సీత మాత్రం అతని ప్రపంచం. ప్రతి ఉదయం రాఘవ్ పొలానికి వెళ్ళే ముందు సీతకు తాను వంట చేసి పెట్టి వెళ్ళేవాడు. సీత స్కూల్కి వెళ్ళేటప్పుడు అతను చిరునవ్వుతో చేతులు ఊపేవాడు. మాటలు లేకపోయినా వారి మధ్య ప్రేమ మాటల కంటే గొప్పది. ఒకరోజు సీత స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా గ్రామానికి బయట ఉన్న చెరువు దగ్గర ఆగింది. అక్కడ ఒక చిన్న పిల్లవాడు నీటిలో పడిపోయి తడబడుతున్నాడు. సీత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీటిలోకి దూకింది. కానీ ఆమెకు ఈత రాదు. ఆ క్షణంలో రాఘవ్ పొలం నుంచి వస్తూ ఆ దృశ్యం చూశాడు. అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఏ మాట లేకుండా అతను పరిగెత్తి చెరువులోకి దూకాడు. చివరకు రాఘవ్ ఆ పిల్లవాణ్ణి బయటకు తీసుకొచ్చాడు. కానీ సీత కనిపించలేదు. కొద్దిసేపటికి అతను ఆమెను కూడా బయటకు తీసుకొచ్చాడు. కానీ ఆమె స్పృహలో లేదు. గ్రామస్తులు చేరుకున్నారు. వైద్యుణ్ణి పిలిపించారు. రాఘవ్ మాత్రం సీత పక్కనే కూర్చొని ఉన్నాడు. అతని కళ్ళల్లో కన్నీళ్ళు, అతని చేతులు వణికిపోతున్నాయి. అతను ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. కానీ మాటలు లేవు. అతను తన గుండె మీద చెయ్యి పెట్టి మౌనంగా ఒక వాగ్దానం చేశాడు. నిన్ను ఎప్పటికీ కాపాడుతాను. కొన్ని గంటల తరువాత సీత కళ్ళు తెరిచింది. రాఘవ్ ముఖం చూసి చిరునవ్వు నవ్వింది. అన్నయ్య అని మెల్లమెల్లగా పలికింది. ఆ ఒక్క మాట రాఘవ్ జీవితానికి తిరిగి వెలుగును తీసుకొచ్చింది. అప్పటి నుండి రాఘవ్ మరింత కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. సీత చదువుల్లో ముందుకు వెళ్ళాలని అతడు కలలు కనేవాడు. ఆమె డాక్టర్ కావాలని అతను కోరుకున్నాడు. సీత కూడా తన అన్నయ్య కోసం చదువులో మునిగిపోయింది. ప్రతి పరీక్షలో టాప్ ర్యాంకులు సాధించింది. గ్రామం మొత్తం ఆమెను చూసి గర్విస్తుంది. సంవత్సరాలు గడిచాయి. సీత ఒక పెద్ద డాక్టర్ అయ్యింది. నగరంలో మంచి హాస్పిటల్లో పనిచేస్తుంది. కానీ ఆమె హృదయంలో మాత్రం గ్రామంలో ఉండే తన అన్నయ్య దగ్గరే ఉండిపోయింది. ఒకరోజు ఆమె గ్రామానికి తిరిగి వచ్చింది. రాఘవ్ వృద్ధుడయ్యాడు. కానీ అతని కళ్ళల్లో అదే ప్రేమ, అదే నిశ్శబ్దం ఉంది. సీత అతని ముందు నిలబడి కన్నీళ్లతో చెప్పింది, అన్నయ్య, నువ్వు మాట్లాడలేవు. కానీ నీ ప్రేమ నాకు ప్రపంచం ఇచ్చింది. రాఘవ్ చిరునవ్వు నవ్వాడు. అతని కళ్ళల్లో ఆనందం మెరిసింది. ఆ రోజు సీత గ్రామంలో ఒక చిన్న ఆసుపత్రిని ప్రారంభించింది. దానికి పేరు పెట్టింది నిశ్శబ్ద వాగ్దానం క్లినిక్ అని. ఎందుకంటే మాటలు లేకుండా ఇచ్చిన వాగ్దానం ప్రపంచంలోనే గొప్పది అని. మాటలు లేకపోయినా నిజమైన ప్రేమ మరియు బాధ్యతగా మన చర్యలలో కనిపిస్తాయి. నిశ్శబ్దంగా ఇచ్చిన వాగ్దానం జీవితాలను మార్చగల శక్తి కలిగి ఉంటుంది. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.